ఒక చిన్న మాట అండి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, నీకు తెలిసిన పరిచయస్తులు కావచ్చు, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు కన్నీళ్లు పెడుతున్నా, నువ్వు అనారోగ్యంగా ఉన్నా, నువ్వు ఆపదలో ఉన్నా, వెంటనే స్పందించి నీతో మాట్లాడి నీకు సహాయం చెయ్యాలనేటువంటి తపన ఉంటేనే వాళ్ళు బంధువులు. వాళ్ళని మనం ఎప్పుడూ మనస్ఫూర్తిగా గుండెల్లోనే దాచుకోవాలి. ఇలా కాకుండా నువ్వు కష్టాల్లో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, ఆపదలో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఎవరైతే స్పందించరో వాడు స్నేహితులు కాదు, శ్రేయోభిలాషులు కాదు, బంధువులు కాదు, పరిచయస్తులు కాదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు ఆలోచించటం? నీకు నువ్వుగానే ఉండు, నీ కుటుంబంతో సఖ్యతగా ఉండు. ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎలా కన్నీళ్ళు వచ్చినా, ఆపదలో ఉన్నా ఎనీ టైం నీ వెన్ను తట్టి ఉండేది నీ కుటుంబ సభ్యులు మాత్రమే. ఇది గుర్తు తెచ్చుకో. అలా కాకుండా నీకు మంచి స్నేహితులుంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకో.